ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇప్పుడు ఇది దేశంలో ఒక ప్రధాన అంశంగా మారింది. సుప్రీంకోర్టు ఈ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అదంతా కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఎస్సీ ఎస్టీ ఉపకులాలని ఏబిసిడీలుగా కేటాయిస్తూ వాళ్ళని మొత్తం కూడా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలనేది ఇప్పుడు ప్రధాన డిమాండు. ఆ సమస్యకి 30 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఫుల్ స్టాప్ పడుతుంది. అయితే అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, ఎస్టీ వర్గీకరణ ఏంటి, దానివల్ల ఉపకులాలకు జరిగే ప్రయోజనం ఏంటి, వాళ్ళు దాంట్లో అంతర్గతంగా ఈ వర్గీకరణ అంశం ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది? దిస్ ఈజ్ కృష్ణకుమార్, వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం. సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశాన్ని ఇప్పటిదాకా అంటే 30 సంవత్సరాల నుంచి వాళ్ళంతా కూడా ఒక పోరాటం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ కావాలి. దాంట్లో అంటే బీసీలకి ఏబిసిడి అంటే బీసీ రిజర్వేషన్లో ఏబిసిడి కేటగిరీ ఉన్నట్టే తమలోనూ కూడా ఎస్సీలో కూడా ఏబిసిడి కేటగిరీ రావాలి అనేది అయితే వాళ్ళు ఇన్నాళ్లుగా ఇది మొత్తం కూడా ఒక ఉద్యమంలాగా చేస్తున్న పోరాటం. దానికి 30 సంవత్సరాల తరువాత ఆ ఉద్యమానికి ఒక ఫలితం దక్కింది. దాంతోనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 జడ్జిల ధర్మాసనం ఏదైతే ఉందో అది మెజార్టీ ఒపీనియన్గా వర్గీకరణకైతే మొత్తం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంట్లో ఒకళ్ళు అంటే 6 జడ్జిలు అయితే మొత్తం వర్గీకరణ జరగాలన్నారు. ఒకళ్ళు మాత్రం దాన్ని జస్టిస్ త్రివేది దాన్ని అయితే వ్యతిరేకించారు. ఏదేమైనా సరే 6 మెజార్టీ ఉంది కాబట్టి 6 జడ్జిల తీర్పు అయితే ఇప్పుడు అమల్లోకి రాబోతోంది. దీని ద్వారా ఎస్సీ ఎస్టీ ఉపకులాల ఏబిసిడీలుగా మొత్తం కూడా మార్చడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అసలు ఎస్సీ వర్గీకరణ అవసరం ఏమొచ్చింది, ఎస్టీ వర్గీకరణకి అవసరం ఏంటి అనేది ఒకసారి చూస్తున్నట్టయితే ఇప్పుడు ఎస్సీలలో మాదిగలు మొత్తం కూడా 59 ఉపకులాలు ఉన్నాయి. దీంట్లో మాదిగ మాల ఇవి ప్రధానంగా ఉన్నా సరే మిగతావన్నీ కూడా 59 ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఈ మాదిగ మాల ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తమకి అంటే ఎస్సీ రిజర్వేషన్ కోటాలో వాళ్ళకి మాలలకి ఎక్కువ రిజర్వేషన్ ఫలితాలు దక్కుతున్నాయనేది మాదిగల వాదన. ఇప్పుడు దాన్ని అంటే సరిచేస్తూ మా దేశంలో మాదిగల జనాభా ఎక్కువ కాబట్టి మాకు తగిన ప్రాధాన్యత దక్కటం లేదు, మేమంతా కూడా వెనుకబడి ఉన్నాము అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో మాదిగ వర్గం అయితే ఏదైతే ఉందో నాయకులు కానీ వీళ్ళంతా కూడా ఒక ఉద్యమం చేస్తున్నారు. ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది పెట్టుకొని దాని నుంచి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక ఉద్యమాన్ని నడిపారు. తెలుగు రాష్ట్రాల్లో మందా కృష్ణమాదిగ మొత్తం కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి 30 ఏళ్ళుగా దీని మీద ఒక పోరాటం చేస్తున్నాడు. ఎస్సీ వర్గీకరణలో అంటే ఎస్సీల పరిస్థితి, ఎస్సీల జనాభా వీటి విషయానికి ఒకసారి వస్తే దీంట్లో 2011 జనాభా లెక్కల ప్రకారం దీంట్లో 1,38,00,000కు పైగా ఈ ఎస్సీ జనాభా ఉంది. దాంట్లో మాదిగలైతే 67 లక్షలకు పైగా కూడా వాళ్ళు ఉండటం జరిగింది. అయితే దీంట్లో చూసినట్టయితే మాల వర్గానికి చెందిన వాళ్ళు 55 లక్షలుగా ఉన్నారు. అంటే ఏంటి, ఇక్కడ మాదిగల నిష్పత్తి అనేది ఎక్కువగా ఉంది. కానీ వాళ్ళు రిజర్వేషన్ ఫలితాలు 10% మేము ఎస్సీ రిజర్వేషన్లో మేము 10% లాభపడుతున్నాము, మిగతా 90% మాలలకు ఉపయోగపడుతుంది అనేది ఎస్సీ మాదిగ వర్గం చేసే ప్రధానమైన ఆరోపణ. అయితే దీంట్లో అంటే వీళ్ళు ఎందుకు వెనకబడి ఉంటున్నారు లేకపోతే ఏంటి అనే దాన్ని అక్కడి సామాజిక పరిస్థితులు వాటన్నిటి మధ్య తెలుసుకోవచ్చు, కానీ దానికి కారణమై ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఆ వ్యత్యాసం రావడంతో మాదిగలైతే ఇక్కడ పూర్తి స్థాయిలో తమ ఆత్మగౌరవ నినాదాన్ని చేస్తూ పెద్ద ఎత్తున మొత్తం కూడా ఉద్యమం చేశారు. దాంట్లో భాగమే ఈ ఎంఆర్పిఎస్ మాదిగ హక్కుల పోరాట సమితిని స్థాపించి మందా కృష్ణ మాదిగ పూర్తి స్థాయిలో
ఆ ఉద్యమాన్ని అయితే రగిల్చడం జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లటానికి కూడా ఆయన ప్రయత్నించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమం మొదలైన తరువాత తెలంగాణ, ఏపీల్లో కూడా ఇది కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అంశానికి దాదాపుగా అంటే ఎస్సీలు మాదిగల యొక్క ఓట్ల కోసం పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు కూడా వాళ్ళ వైపు ఉండే పరిస్థితి కూడా వచ్చింది. ఇక్కడ ఎన్నికల సమయంలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎస్సీ వర్గీకరణ నినాదానికి బాహత్తుగా మద్దతు పలకటం జరిగింది. దాని ద్వారా ఆయన ఒక కమిటీ వేస్తాను అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇదంతా ఫలితము ఏంటి? ఇప్పుడు కేంద్రం కూడా సుముఖంగా ఉండటం, కేంద్రం ఒపీనియన్ కూడా వర్గీకరణకి అనుకూలంగా ఉండటం, వీటి ఫలితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వాలకి హక్కు ఉంది, వాళ్ళు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలి, దాన్ని అనుసరించి రిజర్వేషన్లు వాళ్ళకి అమలు చేయాలి అనేది అయితే ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇక్కడ చూసినట్టయితే 2004 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేస్తూ అప్పుడేమో 5 జడ్జిల ధర్మాసనం ఇచ్చింది. ఇప్పుడు దాన్ని 7 జడ్జిల ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని 7 జడ్జిల ధర్మాసనం అయితే దాన్ని 2004 నాటి తీర్పుని తప్పుపట్టడం కాదు, దాన్ని పక్కన పెడుతూ మొత్తం కూడా రాష్ట్రాలకి హక్కు ఉంది, అంటే విభజన చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు అయితే మొత్తం కూడా ఈ రిజర్వేషన్ల ఫలాలు ఉపకులాలకు కూడా మొత్తం కూడా సమానంగా న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ వాళ్ళు చేస్తున్న వాదన ఏంటి అంటే, ఇక్కడ మాదిగలు ఎక్కువ సామాజికంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా కూడా వెనుకబడుతున్నారు, మాలలు వీటన్నిటిలో కూడా దూసుకుపోతున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ఫలితాన్ని మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు అనేది అయితే మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా వస్తున్న ఇది. కాబట్టి దీంట్లో ఏబిసిడి కేటగిరీలుగా చేసి జనాభా నిష్పత్తిలో ఇది కానీ జరిగినట్టయితే పూర్తి స్థాయిలో ఎవరి వాటా వాళ్ళకి రిజర్వేషన్ ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎస్టీల్లో కూడా కొన్ని వర్గాలే, అంటే ఇప్పుడు లంబాడాలకి, తరువాత ఈ గిరిజన తెగలకి, వీటన్నిటికీ కూడా వ్యత్యాసం ఉంది. వీళ్ళందరినీ కూడా ఒకే ఘాటిలో ఎస్టీ రిజర్వేషన్ కింద తేటం వల్ల ఈ లంబాడా వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళంతా కులానికి చెందిన వాళ్ళంతా కూడా ఎస్టీ పేరు మీద ఎక్కువ లబ్ధి పొందుతున్నారనే వాదన అయితే బలంగా ఉంది. అదేవిధంగా మిగతా కూడా గిరిజన, ఆదివాసీలు వీళ్ళంతా కూడా తక్కువ లబ్ధిని పొందుతున్నారు, అంటే వాళ్ళు ఎస్టీలు అయినా సరే వాళ్ళకి సరైన ఫలితాలు లభించటం లేదు అనేది అయితే వాళ్ళ వాదనగా ఉంది. ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఈ తీర్పు అయితే ఇప్పుడు అందరికీ కూడా ఆమోదయోగ్యంగానే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి, అన్ని పార్టీలు కూడా దీనికి వ్యతిరేకం కాదు. కాబట్టి ఈ సమస్యను అయితే ఇక నుంచి బీసీల్లో ఏబిసిడి రిజర్వేషన్ ఉన్నట్టే ఎస్సీ ఎస్టీల్లో కూడా ఏబిసిడి వర్గాల దీనిగా తీసుకొచ్చి దానికి ఆధారంగా ఒక్కొక్క కులాన్ని ఏలో దేని పెట్టాలి, బిలో ఏది పెట్టాలి, సిలో దేని ఉంచాలి, డిలో ఏది ఉంచాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక కమిటీని వేసి దాన్ని అయితే ఆ రాష్ట్రానికి అనుగుణంగా అక్కడున్న జనాభా ప్రాతిపదికన దానిని చేయటం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇది మొత్తం కూడా ఒక తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన అంశమే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య అయితే ఉంది. ఇక్కడ పంజాబ్లో చూసినట్టయితే వాల్మీకి, మహషబీ, సిక్కు వీళ్ళని ఎస్సీల్లో ఉండే వాళ్ళని వీళ్ళు ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ పంజాబ్లో. అయితే వాళ్ళ ఇద్దరికీ 60%, అంటే ఎస్సీ రిజర్వేషన్లో 60% వాళ్ళకే కేటాయిస్తూ పంజాబ్ ప్రభుత్వం అయితే 2010లో ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు కానీ అక్కడ హర్యానా, ఢిల్లీ, పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా తప్పుపట్టింది. కాబట్టి దానన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం కూడా ఈ సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించడం జరిగింది. దీని ద్వారానే ఇప్పుడు ఎస్సీ వర్గాల, అంటే ఎస్సీ వర్గీకరణ అంశానికైతే ఈ ఉద్యమానికి తెరపడింది. ఇక ముందు జరగబోయే వాటిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి ఈ కోటా కేటాయించి ఎస్సీల్లో ఏబిసిడి, బీసీల్లో లాగా ఎస్సీల్లోనూ ఎస్టీల్లోనూ ఏబిసిడి విభాగాలను అయితే తీసుకువచ్చే అవకాశం ఉంది. అది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం.